హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 18th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకోటి అంటే పీడిఎఫ్ నేను ఎవ్రీ 10 daysకి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను. సో మీకు ఇన్ కేస్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసి రాసుకోవచ్చు. లేకపోతే ఎవ్రీ 10 daysకి నేను ప్రొవైడ్ చేస్తాను. సో కొత్తగా వేస్తున్న వాళ్ళకి చెప్తున్నా ఈ విషయం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా నూతన వ్యక్తిని నియమించడం జరిగింది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఎవరిని నియమించారంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జ్ఞానేష్ కుమార్ని ప్రధాన ఎన్నికల కమిషనర్గా సిఈసిగా నియమించడం జరిగింది. సో ఇతని కంటే ముందు ఎవరున్నారంటే రాజీవ్ కుమార్ గారు సిఈసిగా పనిచేయడం జరిగింది. సో అతని యొక్క పదవీకాలం ముగియడంతో ఇతన్ని ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జ్ఞానేష్ కుమార్ని సిఈసిగా నియమించడం జరిగింది. సో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ని సిఈసిగా నియమించడంతో అతని ప్లేస్ అనేది ఖాళీ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఈసీగా అంటే ఎలక్షన్ కమిషనర్గా ఇప్పుడు అతని ప్లేస్లో ఎవరిని నియమించారంటే వివేక్ జోషిని అతని ప్లేస్లో ఈసీగా నియమించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, సిఈసి వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అండ్ ఇద్దరు ఉంటారు కదా ఇంకా ఎలక్షన్ కమిషనర్స్. సో మొత్తం 3 members బాడీ అన్నమాట. సో 1 సిఈసి అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఒకళ్ళు వచ్చేసి వివేక్ జోషి, ఆల్రెడీ ఇంకొకరు ఇంతకు ముందున్న వ్యక్తి సుఖ్బీర్ సింగ్ వచ్చేసి ఇంకొక ఎలక్షన్ కమిషనర్. టోటల్గా 3 members బాడీ అన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 15th part అంటే 15వ భాగంలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి ఈ ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి అన్నమాట. సో 15వ భాగంలో ఎన్నికల సంఘం అనేది ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి 324 నుంచి 329 వరకు ఉంటుంది అనమాట. సో సిఈసి ఎవరు అండ్ ఈసీ ఎవరు తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క టెన్యూర్ అంటే పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే యాక్చువల్గా 6 years ఉంటుంది వీరి యొక్క పదవీకాలం. అండ్ ఇంకొకటి అంటే ఏజ్ కూడా ఉంటుంది, 65 years అనమాట. సో వీటిలో ఏదైతే ముందు వస్తుందో అక్కడి వరకు వీరి పదవీకాలం ఉంటుంది, 6 years అండ్ 65 years వరకు అనమాట. సో వీరిని ఇంకా ఏంటంటే ఒక కొత్త చట్టం అనేది రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఇప్పుడే తొలి నియామకం జరిగిందంట. ఆ చట్టం ఏంటంటే ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టం 2023 ప్రకారం ఇతన్ని నియమించడం జరిగింది. ఇది తొలిసారి, ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ నియామకం అనేది తొలిసారిగా జరిగిందని గుర్తుంచుకోండి. సో ఎన్నికల సంఘం యొక్క సిఈసిని, ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. సో రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, 3 members కమిటీ. సో ఆ 3 సభ్య కమిటీలో ఎవరు మెంబర్స్గా ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటాడు, కేంద్ర హోంమంత్రి ఉంటారు అండ్ ప్రతిపక్ష నేత. వీళ్ళు వచ్చేసి ఆ 3 members కమిటీలో వీళ్ళు ఉంటారు. వీరి యొక్క సిఫార్సు ప్రకారం మనకి సిఈసిని నియమించడం జరుగుతుంది. సో వీరి యొక్క సిఫార్సు ప్రకారం రాష్ట్రపతి సిఈసిని ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమించడం జరుగుతుంది. సో ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ హోంమంత్రి వచ్చేసి అమిత్ షా అండ్ ప్రతిపక్ష నేత వచ్చేసి రాహుల్ గాంధీ. వీరి యొక్క సిఫార్సు మేరకు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. అయితే ఇదేంటంటే 1950లో ఈ ఎలక్షన్ బాడీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. 1950లో ఈ ఎలక్షన్ కమిషన్ అది ఏర్పాటు అవడం జరిగింది. సో 1950 నుంచి 1989 వరకు ఈ కమిషన్ వచ్చేసి ఏకసభ్య కమిషన్గా వర్క్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఒకటే మెంబర్ అనేది ఈ కమిషన్లో ఉండేవారు. సో 1989 తర్వాత నుంచి ఇది బహుళ సభ్య కమిషన్గా మారడం జరిగింది. అంటే మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 3 members వరకు. సో తర్వాత మధ్యలో మళ్ళీ 1989 తర్వాత బహుళ సభ్య కమిషన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎప్పుడంటే 1993లో బహుళ సభ్య కమిషన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 3 సభ్యులు అనమాట. ఒక కమిషన్ ప్రధానాధికారి అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ని 1993 నుంచి కొనసాగించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 1950లో ఈ కమిషన్ ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు అవడం జరిగింది. సో ఇది ఎన్నికల సంఘంకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శనని ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ అనే సెంటర్లో ఈ అంతర్జాతీయ ఆలయాల సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారంటే మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గోవా సీఎం అయినటువంటి ప్రమోద్ సావంత్ వీళ్ళు హాజరవ్వడం జరిగింది ఈ సమ్మిట్కి అనమాట. సో ఇది ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో జరిగింది ఈ సదస్సు, గుర్తుంచుకోండి. సో ఈ సదస్సు కొరకు 58 దేశాల నుంచి హిందూ, సిక్కు అండ్ బౌద్ధ మరియు జైన మతాలకు సంబంధించిన ప్రతినిధులు 58 దేశాల నుంచి ఈ సమ్మిట్కి హాజరవ్వడం జరిగింది. సో ఏంటంటే సనాతన ధర్మానికి సంబంధించిన సమ్మిట్ అన్నమాట ఇది, అంతర్జాతీయ ఆలయాల సదస్సు.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఒక జాతర జరుగుతుంది, అదేంటంటే పెద్దగట్టు జాతర. సో ఈ జాతర ఏ డిస్టిక్లో జరుగుతుందంటే సూర్యాపేట జిల్లాలోని చివ్వం అనే మండలంలో దురాజ్పల్లి గ్రామంలో ఈ జాతర అనేది జరుగుతుంది. సో దైవం వచ్చేసి లింగమతుల స్వామి ప్రధాన ఆరాధ్య దైవం ఈ జాతరలో. అండ్ ఏ వంశస్థులు ఈ జాతరని జరుపుతారంటే యాదవ వంశస్థులు ఈ పెద్దగట్టు జాతరని జరుపుతారు. సో గుర్తుంచుకోండి, దురాజ్పల్లి జాతర అంటారు, లింగమంతుల స్వామి జాతర అని కూడా అంటారు. సో పెద్దగట్టు జాతర కూడా దీనికి అంటారు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ గార్డ్ ఏఐ. ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఈ ట్రయల్ గార్డ్ ఏఐని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఆ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో వేటగాళ్ళు ఎవరైతే ఎంట్రీ అవుతారో, అంటే మృగాలను చంపుతారు కదా, సో వేటగాళ్ళని అరికట్టడం కోసం అండ్ అదేవిధంగా వన్యప్రాణులు ఉంటాయి కదా, జంతువులు ఉంటాయి కదా, ఏమైనా వ్యవసాయ భూముల్లోకి వెళ్ళి పంటలను నాశనం చేయడానికి వ్యవసాయ భూముల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఈ వేటగాళ్ళను మరియు వన్యప్రాణులను ఈ ఏఐ అనేది గుర్తిస్తుందన్నమాట, ఒక అలర్ట్ అనేది జారీ చేస్తుంది. సో ఇదొక ఎండ్ టు ఎండ్ కెమెరా ఆధారిత సిస్టమ్ అన్నమాట. ట్రయల్ గార్డ్ ఏఐ ఒక అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఐ సిస్టమ్ని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మానవులకి వన్యప్రాణులకు మధ్యలో ఘర్షణను తగ్గించడం కోసం, వేటగాళ్ళని నియంత్రించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగారు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో. సో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 1994లో బయోస్పియర్ రిజర్వ్గా హోదా పొందడం జరిగింది. అండ్ వచ్చేసి ఇంకోటి 2009లో యునెస్కో జాబితాలో కూడా ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది చేరడం జరిగింది. 2009లో యునెస్కో జాబితాలో చేరింది. నెక్స్ట్ 1994లో దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. సో ఈ టైగర్ రిజర్వ్లో కొన్ని నదులు అనేవి ప్రవహిస్తాయంట. అవి ఏంటంటే సలంది, కహైరి అండ్ డియో నదులు ఈ టైగర్ రిజర్వ్ గుండా ప్రవహించడం జరుగుతుందంట. సో గుర్తుంచుకోండి, ట్రయల్ గార్డ్ ఏఐ సిస్టమ్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే ఒడిశా రాష్ట్రంలో. ఏ రిజర్వ్లో అంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఏ దేశం సిల్వర్ ట్రైన్స్ను ప్రవేశపెట్టింది? సిల్వర్ ట్రైన్స్ అనే నూతన పర్యాటక విధానాన్ని చైనా దేశం ప్రవేశపెట్టబోతుందన్నమాట. సో ఈ సిల్వర్ ట్రైన్స్ ఏంటంటే ఇది వృద్ధుల కోసం, చైనాలో ఉన్నటువంటి వృద్ధుల కోసం ఈ ట్రైన్స్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏంటంటే చైనాలో వృద్ధుల జనాభా అనేది పెరిగిపోతుంది. సో వాళ్ళ కోసం ఈ సిల్వర్ ట్రైన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు అన్నమాట, వైద్య సౌకర్యం కానీ వాళ్ళ కంఫర్ట్ మొత్తం ఈ ట్రైన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సిల్వర్ ట్రైన్స్లో ఏంటంటే ఆర్థిక అభివృద్ధిలో వృద్ధులని భాగస్వామ్యం చేయడం కోసం ఈ యొక్క నూతన పర్యాటక విధానాన్ని వృద్ధుల కోసం చైనా ప్రవేశపెట్టబోతుందంట. సిల్వర్ ట్రైన్స్ అనేది గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిందంటే చైనా దేశానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. సో దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగిందనమాట. సో కేంద్రం త్వరలో ఒక కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని చేపట్టబోతుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే మన దేశంలోనే కృత్రిమ దీవిపై మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అవుతుందన్నమాట. సో ఎక్కడ అంటే ముంబై తీరంలోని వదావన్ పోర్ట్కి సమీపంలో ఈ యొక్క కృత్రిమ దీవిపై ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ముంబై తీరంలోని వదావన్ ఓడరేవుకు సమీపంలో కృత్రిమ దీవిపై ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 125 కిలోమీటర్ల దూరంలో ఈ వదావన్ పోర్ట్ ఉంటుందంట. సో గుర్తుంచుకోండి, కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి ముంబై తీరంలో వదావన్ పోర్ట్కి సమీపంలోనే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ 2వ బ్రాండ్గా మన రిలయన్స్ నిలిచిందనమాట. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ల స్థానంలో 2వ స్థానం దక్కించుకున్న కంపెనీ వచ్చేసి రిలయన్స్, మన భారతదేశానికి చెంది ముఖేష్ అంబానీ గారిది. 2వ ప్లేస్లో సెకండ్ పొజిషన్ని పొందిందనమాట. సో ఇక్కడ టాప్ 10 చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శాంసంగ్ కంపెనీ ఉంది, దక్షిణ కొరియాకి సంబంధించి. సో సెకండ్ ప్లేస్లో రిలయన్స్ కంపెనీ ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో యాపిల్, ఫోర్త్ ప్లేస్లో నైక్ ఉన్నాయంట. సో ఇది యాపిల్ అండ్ నైక్లని వెనక్కి జరిపిందనమాట మన రిలయన్స్ కంపెనీ. సో ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 2023 ఇయర్లో ఈ రిలయన్స్ కంపెనీ వచ్చేసి 13th పొజిషన్లో ఉందంట. 2023లో 13th పొజిషన్ నుంచి 2024 ఇయర్కి సెకండ్ పొజిషన్కి రావడం జరిగింది. సో ఏకంగా 11 స్థానాల వెనక్కి జరిగిపోయిందనమాట. 13వ స్థానం నుండి సెకండ్ పొజిషన్కి రిలయన్స్ కంపెనీ రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇవి టాప్ 10 అన్నమాట ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్లు.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో షీల్డ్ 2025 అనే ఒక సదస్సును నిర్వహించబోతున్నారు. February 18న ఈ సదస్సు జరుగుతుంది. ఎక్కడంటే హైదరాబాద్లోని HICCలో ఈ సదస్సు అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరాలు ఏవైతే జరుగుతున్నాయి కదా, సైబర్ క్రైమ్స్, వాటికి పరిష్కారాలు కనుగొనడమే దీని యొక్క లక్ష్యం అనమాట. సో ఈ సమ్మిట్లో వీటి యొక్క చర్చలు అనేవి చర్చిస్తారనమాట. సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చిస్తారనమాట. సో వాటికి సొల్యూషన్స్ కూడా ఈ సమ్మిట్లో కనుగొంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దీన్ని నిర్వహిస్తుంది. షీల్డ్ 2025ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది అనమాట ఈ సదస్సును. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎయిర్ అంబులెన్స్లను త్వరలోనే భారతదేశంలోకి రానున్నాయి. ఎయిర్ అంబులెన్స్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రన్వే లేకుండానే ఇవి నిటారుగా టేక్ ఆఫ్ అవుతాయంట ఎయిర్ అంబులెన్స్లో. సో ఏ సంస్థ అభివృద్ధి చేస్తుందంటే ఐఐటి మద్రాస్ యొక్క స్టార్టప్ సంస్థ అయినటువంటి ఈప్లేన్ అనే సంస్థ ఈ ఎయిర్ అంబులెన్స్లను అభివృద్ధి చేస్తుంది. సో 2 సంస్థల మధ్య ఒప్పందంతో ఇది జరిగింది. అవి ఏంటంటే ఒక అంబులెన్స్ సంస్థ అంట ICATT అనే ఒక అంబులెన్స్ సంస్థ అండ్ ఐఐటి మద్రాస్ యొక్క ఈప్లేన్ సంస్థ మధ్య ఒప్పందం అనేది జరిగింది. 8,684 కోట్లతో ఈ ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందంతో 788 ఎయిర్ అంబులెన్స్లో దేశంలోని ప్రతి జిల్లాలో ఒకటి అందుబాటులో ఉంటుందంట. 788 ఎయిర్ అంబులెన్స్లు అనమాట. సో ఈ ఎయిర్ అంబులెన్స్లు వచ్చేసి గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయంట. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనుక 110 నుంచి 200 కిలోమీటర్స్ వరకు ప్రయాణించడం జరుగుతుందంట. ఒకటేసారి ఛార్జ్ చేస్తే. సో గుర్తుంచుకోండి, అంబులెన్స్లు రన్వే అనేది లేకుండా నిటారుగా టేక్ ఆఫ్ అవుతాయంటే ఈ ఎయిర్ అంబులెన్స్లు. సో ఇవి వైద్య అత్యవసరాల కోసం ఇవి చాలా యూజ్ అవుతాయి ఎయిర్ అంబులెన్స్. అంటే ట్రాఫిక్ని మనం తప్పించుకోవచ్చు ఈ ఎయిర్ అంబులెన్స్ల ద్వారా. 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం. ఈ సమావేశం వచ్చేసి భారత్ అండ్ బంగ్లాదేశ్ 2 దేశాల మధ్య జరుగుతుంది. ఈ సమావేశం February 18న ఈ సమావేశం జరిగింది. సో ఎవరికి మధ్యన అంటే ఈ 2 దేశాల యొక్క సాయుధ బలగాల మధ్య ఈ సమావేశం జరిగింది. సో ఎక్కడ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో ఈ సమ్మిట్ February 18న జరిగింది అనమాట. సో ఈ సమావేశం జరగడానికి ముఖ్యమైన ఎందుకు జరిగింది అంటే ఇరు దేశాల మధ్య మనకు ఆల్రెడీ భారత్ బంగ్లాదేశ్కి మధ్య గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. సో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అండ్ రక్షణ దళాల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ భారత్కి బంగ్లాదేశ్కి గొడవలు అనేవి జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా మన భారత్కి రావడం చేత తర్వాత చాలా అల్లర్లు బంగ్లాదేశ్లో చోటు చేసుకోవడంతో వాటి యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం ఈ సమావేశం అనేది జరిగింది. సో ఈ సమావేశానికి నేతృత్వం వహించింది ఎవరంటే BSF డైరెక్టర్ జనరల్ అయినటువంటి దల్జీత్ సింగ్ చౌదరి అండ్ BGB డైరెక్టర్ జనరల్ అయినటువంటి మహమ్మద్ అఫ్రఫుజ్జమాన్ సిద్దికి. ఈ ఇద్దరి మధ్య వీటికి సమన్వయం అంటే నేతృత్వం వహించడం జరిగింది వీళ్ళిద్దరు. సో గుర్తుంచుకోండి. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.